హమ్మయ్య! మనం అనుకున్నట్టే జరిగింది. మనోడు 15,00,000 తీసుకొని బయటికొచ్చేసిండు. ఆల్రెడీ మనం జూషినాం. బట్ 'రవితేజ' గారు చెప్తున్న కొద్దీ నాకే ఇంట్రెస్ట్ పుడుతుంది. అరే! తీసుకో పవన్ తీసుకో, తీసుకో అనే ఇంట్రెస్ట్ పుట్టింది. ఎండ్ ఆఫ్ ది డే మనోడు తీసుకున్నాడు. చాలా బాగా మంచి స్పీచ్ ఇచ్చి తర్వాత వాళ్ళ మదర్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి ఆ ఫీడ్‌బ్యాక్ అవన్నీ చాలా బావుంది. ఇంకా మెయిన్‌గా తను బయటికొచ్చిన తర్వాత అంటే వీళ్ళ బాండింగ్ రీతు ఇంకా డేమన్ బాండింగ్ ఏదైతే లోపటుందో బయటికి రీతు ఎళ్ళిన తర్వాత టాప్ 3కి రావడానికి కారణం వన్ ఆఫ్ ది రీజన్ రీతు అని చెప్తా నేను. సో, మీరేం ఫీల్ అవుతుర్రో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా మనోడు అగ్ని పరీక్షలోకెళ్ళి ఇంత దూరం వచ్చిండంటే కేవలం మీ వల్ల. ఎవరైతే డేమన్ పవన్‌ని ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ హార్ట్‌తోని ఓట్లేసిండ్రో వాళ్ళకి చాలా అంటే చాలా కృతజ్ఞతలు మన పవన్ తరపు నుంచి. ఇంకా పవన్ గురించి చెప్పాల్సింది ఏం లేదు. మనోడు గట్టి గేమ్ ఆడిండు. ఇక్కడి దాకా వచ్చిండు. ఇంకా బయట పేరు సంపాదించుకున్నాడు. ఇట్స్ ఆల్ గుడ్. మళ్ళీ పవన్ ఫ్యూచర్‌కి ఇంకా ఫ్యాన్స్ ఎవరైతే ఇప్పుడు 'బిగ్ బాస్'లో సపోర్ట్ చేసిర్రో బయటికెళ్ళిన తర్వాత కూడా ఇలానే సపోర్ట్ ఇవ్వండి పవన్‌కి. ఇంకా మనోడికి బూస్టప్ ఇత్తా ఉంద్ది. మనోడికి ఒక అదుంటది. మీరున్నారనే ఓ ధైర్యం ఉన్నట్టు. ఓకేనా? రైట్. మరి ఇలాంటి అప్డేట్స్ ఇంకా విన్నర్ ఎవరు అవుతారు అనే దాని గురించి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టాప్ 2 నడుస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇది ఒకవేళ మీరు ఇది అయిపోయిన తర్వాత చూస్తే ఎవరు విన్నరో అది కూడా చెప్పండి. ఓకేనా? రైట్. మరి టాటా. బాయ్ బాయ్.